టెక్స్మెకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ జూన్ 2025లో 3 భారీ ఆర్డర్లు కొట్టింది. ఇది ఓ మల్టీ బ్యాగర్ షేర్నా లేక రిస్కీ బెట్టా? మొట్టమొదటిది ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ MRVC నుంచి 44 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్, సెంట్రల్ రైల్వేకి ట్రాక్షన్ సబ్స్టేషన్ నిర్మాణం. ఇంకా 122 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫార్మర్ ప్రాజెక్ట్, 140 కోట్ల రూపాయలు వాగన్ ఆర్డర్ కూడా వచ్చాయి. FY25లో కంపెనీ రెవెన్యూ 46% పెరిగి 5,100 రూపాయలు కోట్లకు చేరింది. నికర లాభం 120% జంప్, 249 కోట్ల రూపాయలు. ఒక్క Q4లో లాభం కొంచెం తగ్గినా మొత్తం ఆర్థిక స్థితి బలంగా ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్తో భవిష్యత్ ఆదాయం గ్యారంటీ. ప్రమోటర్స్ 48% హోల్డ్ చేస్తే FAI మరియు DIIల భరోసా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 5 ఏళ్లలో 650% ప్లస్ రిటర్న్స్ ఇచ్చిన మల్టీ బ్యాగర్. గత సంవత్సరంలో -12% రాబడి ఉన్నప్పటికీ తాజా ఆర్డర్లతో షేర్ 4 నుంచి 5% జంప్ అయింది. ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, మిడిల్ ఈస్ట్ సబ్సిడరీ, నెక్స్ట్ జెన్ రైల్ టెక్ కలిసి టెక్స్మెకో భవిష్యత్తును మరింత మెరుగ్గా చేయబోతున్నాయి. పెద్ద ఆర్డర్లు అంటే రివార్డ్తో సమానం, కానీ డిలేలు, ప్రాజెక్ట్ రిస్క్లు ఒక సవాలుగానే ఉన్నాయి. దీని ఫ్యూచర్ అవుట్లుక్ మాత్రం పాజిటివ్. టెక్స్మెకో రైలు ట్రాక్ మీద రన్ అవుతున్న మల్టీ బ్యాగరా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటివే మరిన్ని స్టాక్ అప్డేట్స్ కోసం ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ను సబ్స్క్రైబ్ చేయండి.